అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మందుల శామ్యుల్ గారు, ఎమ్మెల్యే తుంగతుర్తి, వారు మొన్న ఒక సభలో చాలా అంటే అగౌరవపరిచే విధంగా హిందూ ధర్మాన్ని, వేదాన్ని, బ్రాహ్మణోత్తముల్ని అవమానపరిచేలాగా అవహేళన చేస్తూ మాట్లాడారు. అక్కడ వాళ్ళు ఏమన్నారండి, మిమ్మల్ని శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి అన్నారు. అంటే 100 సంవత్సరాలు పిల్లాపాపలతో చల్లగా ఉండు నాయన అని ఆశీర్వదించారు. దానికి మీరు సంతోషం వ్యక్తం చేయాలి, కానీ అతను నన్ను ఏమని తిట్టాడో తెలీదు, ఎలా అన్నాడో తెలీదు, దానికి అర్థాలు తెలియదు. అంటే అర్థాలు తెలియకపోతే తెలుసుకోవాల్సింది మీరే కదా. కావాలంటే వాళ్ళని అడిగితే చెప్తారు కదా దాని అర్థం. మళ్ళీ మనుధర్మం ఇంటి దాకా వచ్చేస్తుందని మాట్లాడతారు. మనుధర్మం లేదు సార్. ఇప్పుడు మీకు తెలియని ఫర్ ఎవర్ కండి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనుధర్మాన్ని ఎవరు ఆచరించట్లేదు. మనుధర్మం అనేది ఈ కలియుగంలో లేదండి. కలియుగానికి మనం పరాశర సంహితని మనం తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు కలియుగంలో మనం పరాశరంలో ఉన్నామా లేకపోతే మనుధర్మంలో ఉన్నామని పక్కన పెడితే, ఇప్పుడు మనం అందరం కలిసి రాజ్యాంగాన్నే అవలంబిస్తున్నాం. రాజ్యాంగం రాసించిన వారు మనందరికీ తెలిసిన పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుసరిస్తూనే మనం అందరం కూడా దాన్ని ఆచరిస్తున్నాం. అంటే ఇప్పుడు మనుధర్మం రాజ్యం ఏలుతోంది, మనుధర్మాన్ని ఆచరిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? మీరు రాజ్యాంగాన్ని కూడా కించపరుస్తున్నట్టే. రాజ్యాంగాన్ని కదా మనం అవమానం చేసినప్పుడు మళ్ళీ రాజ్యాంగాన్ని మన అమల్లో లేనట్టే కదా. మీరు ఆ మాటలు అనకూడదు. సో ఇంకోటి అనేది తెలియకపోతే తెలుసుకోండి. మీరు ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఆ మాత్రం తెలీదా? ఇంకా హిందువులు బ్రాహ్మణులు ఎవరు ఓటేయకుండానే మీరు గెలిచారా? ఓన్లీ మీ వర్గం వారు ఎవరెవరు అనుకున్న వాళ్ళే వేసేస్తే గెలిచారా మీరు? అందరి మనోభావాల్ని గౌరవించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు ఉంది కదా. మరి అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన కార్యాలు చేయండి. కానీ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే మా అందరికీ కూడా మనోభావాలు దెబ్బతింటాయి. అందుకే అందరూ కలిసి ఈరోజు మీ మీద కంప్లైంట్లు వెలువెత్తుతున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నేను కూడా ఇచ్చాను, అలాగే ప్రతి దగ్గర అందరూ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీని మీద ఎఫ్ఐఆర్లు అయితే ఇప్పుడు ఇంతమంది మీ మీద ఎందుకు ఇంత గట్టిగా ఉన్నారు అంటే అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి మీ మాటలు. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని, బ్రాహ్మణోత్తములు ఆ పక్కన ఉన్న వాళ్ళ మొహం చూసారా ఎట్లా అయిపోయిందో, ఒక్కసారి చిన్నబుచ్చుకున్నారు మీరు అలా మాట్లాడుతుంటే. వాళ్ళందరూ మీరు అయినా మీ పక్కన కొంచెం నవ్వుతున్న వాళ్ళకైనా అర్థం ఉండాలి కదా సార్. పక్కన నవ్వుతారా సార్ ఎవరన్నా? ఎలా నవ్వుతారండి? కనీసం అక్కడ ఎవరు హిందువులు లేరా ఆ సభలో? అంటే కాంగ్రెస్ సభ అయినంత మాత్రాన హిందువులు ఎవరు లేరండి? హిందువుల్లో కాంగ్రెస్లో హిందువులు లేరా? అలాగే వేరే పార్టీల్లో హిందువులు లేరా? హిందువులు అన్న వాళ్ళు వెంటనే ఖండించాలి కదా. నవ్వుతున్నారేంటి అక్కడ? అవన్నీ ఆలోచించరా? సరే, ఏదేమైనా సరే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ప్రజాప్రతినిధులు నెక్స్ట్ టైం ఎలా గెలుస్తారండి? మళ్ళీ మీరు బీజేపీ పార్టీ ఘరావు చేస్తాము, మేము కవాతు నిర్వహించండి, అది మీ రైటు. కంప్లైంట్లు ఇవ్వడం మా రైటు, మేము చేస్తాము. మేము చేసేది మేము చేస్తాం, మీరు చేసేది మీరు చేయండి. కానీ మీరు మా మనోభావాలు దెబ్బతీయడం మాత్రం చాలా రాంగ్. మీరు పబ్లిక్గా క్షమాపణ చెప్పినా కూడా మీ మీద ఏ విధమైన కంప్లైంట్లు అవ్వాలి, అన్నీ అవుతాయి. ఎందుకంటే క్షమాపణ ఒకసారి గట్టిగా కొట్టేసి సారీ అంటే అయిపోద్దంటే అలాంటివన్నీ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? సో మీరు చేసింది తప్పండి, ముమ్మాటికి తప్పు. అందుకే మీ మీద నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, మాతో పాటు చాలామంది ఇచ్చారు, ఇస్తూనే ఉన్నాం. ఇంకా కూడా వెత్తుతూనే ఉన్నాయి మీ పైన కంప్లైంట్లు వెల్లువ. సో మీరు ఎంత మనోభావాలు దెబ్బతీశారన్నది గుర్తుపెట్టుకోండి. ఒక వర్గాన్ని, ఏ కులాన్ని కూడా విమర్శించకూడదండి. అది ఏ కులమైనప్పటికీ, అగ్రకులం నిమ్న కులం అని కూడా లేదు. సో మీరు కొంచెం అర్థం చేసుకొని ఈ విషయాన్ని మీరు మాట్లాడింది తప్పని తెలుసుకునే వరకు మీకు ఇలా కంప్లైంట్లు, మీ మీద ఎఫ్ఐఆర్లు అవుతూనే ఉంటాయని తెలియజేసుకుంటూ, మీరు చేసేది మీరు చేయొచ్చు, మీ రైట్ అది. రాజ్యాంగం మాకు కూడా హక్కు ఇచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడితే దాని మీద కంప్లైంట్ చేసుకోవచ్చు. అదే మేము యూజ్ చేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడతానండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.